ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణంలో అత్యంత కీలకమైన ఐకానిక్ టవర్స్ ప్రాంతంలో ఉన్నాం. నిన్న మొన్నటి వరకు ఇక్కడ భారీగా నీటి నిల్వ ఉండిపోవడం వల్ల పనులు సాగడానికి చాలా తీవ్రమైనటువంటి ఆటంకం ఏర్పడింది. ఎట్టకేలకు ఇక్కడ నీటిని పూర్తిగా తొలగించారు. ఇప్పుడు మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నీటి నిల్వను పూర్తిగా తొలగించారు. పనులకి ఆటంకం లేకుండా చేశారు. అక్కడక్కడ కొంత బురద అయితే ఉన్నప్పటికీ పనులకి ఆటంకం లేకుండా ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా నీరు నేరుగా ఇక్కడ పునాదుల ప్రాంతంలోకి రాకుండా ఉండేదానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఎగువ నుంచి వచ్చేటువంటి కొండవీటి వాగు ఇతర వాగుల వరద ప్రవాహం ఈ పునాదుల ప్రాంతంలో పడకుండా ఉండేదానికి అనుగుణంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చాలా కాలం పాటు అంటే 6 ఏళ్ల కాలం సుమారుగా ఈ నీటిలో నానిపోయినటువంటి పునాదుల ప్రాంతాన్ని మనం ఇప్పుడు విజువల్స్లో చాలా క్లియర్గా చూడవచ్చు. ఈ ప్రాంతం అంతా దాదాపు 6 ఏళ్ల పాటు తొలుత 1.5 క్రితం ఈ ప్రాంతంలో ప్రభుత్వం మారిన తర్వాత ఎక్కడ పరిశీలించేందుకు ఈ పునాదాన్ని పనికొస్తాయా లేదా అనేది, ఈ పిల్లర్స్ అన్నింటినీ ఎట్టా ఉన్నాయనేది చూసేదానికోసం ఏకంగా పడవల్లో వెళ్ళి పరిశీలించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక ఇప్పుడు ఈ పునాదుల నిర్మాణం ప్రాంతంలో మనం చూడొచ్చు. విజువల్స్ దగ్గర మనం చాలా క్లియర్గా పనులు జరుగుతున్నటువంటి ప్రయత్నాలు జరుగుతున్నటువంటి ప్రాంతాన్ని అయితే చూడొచ్చు. ఇక్కడ ఒక్కొక్కటిగా ఇక్కడ ఐకానిక్ టవర్స్ నిర్మాణ ప్రాంతాలన్నింటినీ ఎల్ఎన్టీ సంస్థ, సాపూర్జీ, పర్లోంజీ, ఎన్సీసీ ఇలాంటి సంస్థలన్నింటినీ కూడా ఒక్కొక్క టవర్ని ఒక్కొక్క సంస్థ నిర్మాణం చేస్తుంది. ఆ టవర్ల నిర్మాణ ప్రాంతంలో కొంత ఇప్పుడిప్పుడే పనులైతే మొదలవుతున్నాయి. ఈ పనులు పూర్తిగా పట్టాలెక్కితే వేగంగా నిర్మాణం జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. మరి ఎప్పట్లాగా పూర్తి సామర్థ్యంతో ఇక్కడ పనులు చేపడతారు, ఎన్నాళ్ళకి ఈ పనులన్నీ పూర్తిగా పట్టాలు ఎక్కుతాయి అనేది చూడాలి. ప్రస్తుతం అయితే ఈ టవర్ ప్రాంతంలో పనులకైతే ప్రస్తుతం ఆటంకాలు లేకుండా చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. భవిష్యత్తులో కూడా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఏం జరిగినా ఇక్కడ పనులకి ఎటువంటి సమస్య ఉత్పన్నం కాకూడదు అనే లక్ష్యంతో ఇక్కడ కాంట్రాక్ట్ సంస్థ ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇటీవల ఆగస్టు మాసం అంతా భారీగా వర్షాలు కురిసినటువంటి తరుణంలో భారీగా ఇక్కడ వరద నీరు చేరిపోయింది. దాంతో దాని అంతటిని ఇన్నాళ్ల పాటు తోడి తరలించినటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు పూర్తిగా నీటిని పూర్తిగా తరలించేయడంతో, నీటిని ఖాళీ చేయడంతో ఇప్పుడు పనులు చేసేదానికి ఆటంకం లేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ పూర్తిగా పనులు యాక్టివ్గా చేసేదానికోసం తగ్గట్టుగా నిర్మాణ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. వేగంగా పనులు చేపట్టాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం కూడా ఉంది. అయితే ఈ పనులు ఎప్పుడు యాక్టివ్గా చేస్తారు, ఎన్నాళ్ళకని పూర్తిగా పట్టాలెక్కితే భారీ స్థాయిలో యంత్రాలు, సామాగ్రి, మనుషులు ఇక్కడ పనులు చేస్తూ సందడి ఎప్పుడు కనిపిస్తుంది అన్నది ఇప్పుడైతే ప్రశ్నార్థకంగా ఉంది. బహుశా అక్టోబర్ మాసం నుంచి పనులు పూర్తి వేగవంతం దిశలో సాగేదానికి అవకాశం ఉంటుందనేటువంటి అభిప్రాయం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు.